గడ్డపై కమలం విరబూసింది. 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా బెంగాల్ను పాలించిన మమతా సర్కార్ కుప్పకూలింది. ఈ పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆర్జీకర్ ఘటన దీదీ పాలనకు చరమగీతం పాడింది. ఆర్జీకర్ అత్యాచారం, హత్య కేసు విషయంలో వ్యవహరించిన తీరు, పనితీరులో వైఫల్యం, గూండాయిజం, ముఖ్యంగా జెనెక్స్ తరం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం కీలకమైంది. మమతా బెనర్జీ పార్టీకి వ్యతిరేకంగా మహిళలను, యువతను ఏకం చేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్కి పానీహతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం కూడా టీఎంసీకి ఏమాత్రం కలిసి రాలేదు. దీనికి తోడు పనితీరులో వైఫల్యం, గూండాయిజం, టీఎంసీకి కింది స్థాయి కార్యకర్తలు బలవంతంగా వసూలు చేసే కట్మనీ లాంటి కారణాల వల్ల మహిళలు, యువత, ముఖ్యంగా జెనెక్స్ తరం వాళ్ళు టీఎంసీ పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. టీఎంసీ నాయకుడు పార్థ చటర్జీకి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి నివాసం నుంచి కోట్లాది రూపాయల నగదు పట్టుబడడం కూడా టీఎంసీ ప్రతిష్టను దెబ్బతీసింది. బెంగాల్ ఎన్నికల కోసం మమతా బెనర్జీ అనుసరించిన వ్యూహం కూడా సరైంది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె పదే పదే బీజేపీని బయట వ్యక్తులుగా అభివర్ణించగా, కాషాయ పార్టీ మాత్రం రాష్ట్రంలో నెలకొన్న అవినీతిని, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైన తీరును ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ వచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ చొరబాట్ల సమస్యను నిరంతరం ప్రస్తావిస్తూ సీఎం మమతా బెనర్జీ మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ కూడా తన పక్షాన మద్దతును కూడగట్టుకోగలిగింది. అంతేకాదు మాఠువాలా పౌరసత్వానికి బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుందని టీఎంసీ చేసిన ప్రచారాన్ని తప్పుడు ప్రచారమని చెప్పడంలోనూ బీజేపీ సఫలీకృతమైంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం ఇస్తామని, ఇప్పటికే పౌరసత్వం ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. బెంగాల్లో టీఎంసీ పతనానికి ప్రధాన కారణం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన నిలిచింది. ఒక యువ వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. బాధిత వైద్యురాలి తల్లి స్వయంగా ఎన్నికల బరిలోకి దిగడం టీఎంసీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జరిగిన కుంభకోణాలు యువతను టీఎంసీకి దూరం చేశాయి. మార్పు కోరుకున్న యువ ఓటర్లు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపడం ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సందేశ్ ఖాళీలో మహిళలపై జరిగిన వేధింపుల ఆరోపణలు, స్థానిక నేతల అరాచకాలను టీఎంసీ ఇమేజ్ని డ్యామేజ్ చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మహిళా ఓటర్లు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయటానికి ఇది ఒక ముఖ్య కారణం. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ప్రక్షాళనలో భాగంగా సుమారు 89 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం టీఎంసీకి ప్రతికూలంగా మారింది. ఈ తొలగింపులపై మమతా బెనర్జీ తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఫలితాల్లో అది ప్రభావం చూపింది. వరుసగా 3 సార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి బలంగా పనిచేసింది. అవినీతి ఆరోపణలు, వారసత్వ రాజకీయాలు, స్థానిక నేతల వైఖరిపై ప్రజలు విసుగు చెందారు. మా వెన్నుముక అమ్ముడుపోదు అనే నినాదంతో సాగిన ఉద్యమం బెంగాల్ రాజకీయాలను మార్చివేసింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అండగా నిలిచిన మహిళలు, యువత ఇప్పుడు మార్పు వైపు అడుగులు వేయటంతో బెంగాల్లో దశాబ్దన్నర కాలం టీఎంసీ పాలనకు బ్రేక్ పడింది. ఇలా చాలా విషయాల్లో తృణమూల్ కాంగ్రెస్లోని లోపాల్ని సమర్థవంతంగా ఎత్తిచూపి తామే సరైన ప్రత్యామ్నాయమని చెప్పి బెంగాల్ వాసుల మనసు గెలిచి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది బీజేపీ.